ఇప్పుడు మనము స్టిఫ్ కాళ్ళు స్టిఫ్ అంటే అన్ని మజిల్స్ అన్నిటిని గట్టిగా బిగబట్టాలి మీరు. ఎంతసేపు వెళితే అంతసేపు బ్రీత్ చేయకూడదు. ఇప్పుడు మనం బ్రీతింగ్ చేసి ఫస్ట్ మనం నెక్ ని క్లోజ్ చేస్తున్నాం. సెకండ్ మన ఓపెన్ ఉన్న ద్వారాలు ఉంటాయి కదా, టాయిలెట్ వెళ్ళేవి అవన్నీ, దాన్ని ఫస్ట్ చక్ర సెకండ్ చక్ర అలా అంటారనమాట. సో ఫస్ట్ చక్రాన్ని క్లోజ్ చేయండి, దాన్ని ఓపెన్ ఉంచొద్దు. సెకండ్ చక్రాన్ని క్లోజ్ చేయండి. అలాగే థర్డ్ నాభి ప్రాంతాన్ని లోపలికి గుంజుకోండి. హార్ట్ ని కూడా లోపలికి అనుకోండి. నెక్ ను ఆల్రెడీ మనం లాక్ చేసాము. ఇప్పుడు మీరు అట్లాగే బిగపట్టి హార్ట్ బీట్ ని వినండి. అద్భుతమైన హార్ట్ బీట్ ని వినండి, ఓకేనా? సో హార్ట్ బీట్ ని వింటూ అలాగే ఫోకస్, ఎంతసేపు వీలైతే అంతసేపు. ఇంకా నేను ఊపిరిని ఆపలేను అన్నప్పుడు మెల్లిగా రిలీజ్ చేయండి. చేద్దామా? మంచి బ్రీత్ ఇన్. ఇప్పుడు బ్రీత్ ఇన్ చేసి మొహాన్ని మంచి స్టిఫ్ గా పెడదాం, ఓకేనా? ఇప్పుడు బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేద్దాం. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేసి ఫేస్ అన్నీ అయిపోయాయి కదా, బ్రీత్ అవుట్ చేసి మొత్తం చేతులు కాళ్ళు బంధనాస్ అంటే అన్ని మనం లోపల బిగించి నెక్ ఫేస్ వీలైతే ఫేస్ చేయండి, లేకున్నా పర్వాలేదు. సో బ్రీత్ అవుట్ చేసి అంటే గాలినంతా వదిలేసి ఫస్ట్ నెక్ చేయాలి, తర్వాత బంధనాస్, తర్వాత చేతులు కాళ్ళు. బంధనాస్ వదిలొద్దు, చేతులు కాలు చేసినప్పుడు దాని మీదనే దృష్టి సారించండి. ఇప్పుడు చేతులు ఆపోజిట్ చేయాలి. అంతకుముందు పైకి పెడితే కిందికి పెట్టండి, కాళ్ళు అంతే, అంతకుముందు కిందికి పెడితే పైకి. స్టిఫ్ చేయండి, బాగా స్టిఫ్. బంధనాస్ ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుని క్లోజ్ చేయండి. బ్రీత్ చేయొద్దు, హార్ట్ బీట్ ని వినండి. ఇలా చేసినప్పుడు మనకి హార్ట్ బీట్ చాలా పంప్ అవుతూ వినబడుతుంది. అది వినండి, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అద్భుతమైన ధ్యానం చేసుకుందాం. సో ఈసారి ధ్యానం ఎలా చేయాలి అంటే, మెల్లిగా కళ్ళు కొద్దిగా ఓపెన్ చేసి ముక్కును చూసి అండ్ దెన్ కొంచెం తలపైకి పెట్టి కొద్దిగా ఐస్తో ముక్కును చూస్తూ మూడో కన్ను మీద ధ్యాస పెట్టాలి. ఓకే, పెడుతూ నేను చెప్పింది ఫీల్ అవ్వండి. ఒకవేళ మీ కళ్ళు మూతబడుతున్నాయంటే పర్వాలేదు, కళ్ళు మూసుకొని చేసినా పర్వాలేదు. ముద్ర కూడా ఇది పెట్టుకోండి.
మన హనుమంతుల వారిని అద్భుతమైన బంగారు కాంతితో ఆయన అభయహస్తం గుండా మన మూడో కన్నులోకి బంగారు కాంతి ప్రవహిస్తోంది ఫ్రెండ్స్. అలాగే సుదర్శనుని యొక్క బంగారు కాంతి, సుదర్శనుడు మనలో ఉన్న మణిలాలన్నీ, అంటే మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ ని, శత్రువులని నిర్మూలించే శక్తి ఉన్న సుదర్శనుని, అలాగే మనం గరుడుని, స్వామి వాహనమైన గరుడ స్వామిని, ఆయన యొక్క అభయహస్తం నుంచి లైట్ ని తీసుకుందాం. అలాగే సూర్య భగవానుని, చంద్ర భగవానుని తెల్లని లైట్ కాంతి, ఒక గోల్డెన్ కాంతి మనలో శరీరం అంతా కనకనము వ్యాపిస్తుంది. అందులో ఆ గరుడుని మీద వాహనమై ఉన్న శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి కూడా, లక్ష్మీనారాయణుల యొక్క లైట్ మన మూడో కన్నులోకి ప్రవహిస్తోంది ఫ్రెండ్స్. అద్భుతంగా బ్రీతింగ్ చేద్దాం. శరీరం అంతా ఆయన పరివారం అంతా మనని దీవిస్తోంది. ఇప్పుడు నారాయణుని పరివారం, ఇంతకంటే అద్భుతం ఏదీ లేదు, ఇంతకంటే హైయెస్ట్ ఏదీ లేదు. అదంతా మన శరీరం అంతా కణకణము నిండుతోంది. మన ప్రతి సెల్ దాన్ని, ఆ శక్తిని తీసుకుంటోంది. మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవ్వడానికి ఈ శక్తి అద్భుతంగా సరిపోతుంది. ఇది ఇన్ఫినిట్ రేట్ శక్తి. ఇది ఇంతకంటే శక్తి ఏముంటుంది? మనం జిఆర్ స్వామి గారి, మన గురువు యొక్క అనుమతితో, ఆయన యొక్క బ్లెస్సింగ్సే కాదు, ఆయన యొక్క జ్ఞానంతో చేసే ఈ ధ్యానము మనకి ఇన్ఫినైట్ టైమ్స్ రెట్లుగా మనకి ఇది ఎనర్జైజ్ అవుతుంది. శరీరంలో చూడండి, ఒక్కొక్క కణము, శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ అద్భుతమైన ఎనర్జీస్ తో నిండిపోతుంది. మనకి ఎక్కడెక్కడైతే హీలింగ్ అవ్వాలో ఆ పార్ట్ లో ఆటోమేటిక్ గా ఎక్కువగా వెళ్ళి అక్కడ రిపేర్ చేస్తుంది. మన సెల్స్ అన్ని ఎనర్జైజ్ అయ్యి హ్యాపీగా డాన్స్ చేస్తున్నాయి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం, శ్రీమతే నారాయణాయ నమః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంతా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంతా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ మంత్రంలో ఉన్న శక్తి మనలోకి ప్రవేశించి మనని అలా శక్తివంతులుగా మారుస్తుంది. ఏ మంత్రం అయితే చదువుతామో ఆ మంత్రంలో ఉన్న శక్తి మనలో వ్యాపిస్తుంది ఫ్రెండ్స్. మనం చేసే కర్మలను, మనలో ఉన్న గుణాలని అన్నిటినీ కూడా ఆయనే తీసుకుని, ఇది స్వామే చెప్తున్నారు తల్లికి ఈ మంత్రం, నేను వాళ్ళలో ఉన్న కర్మ ఫలితాన్ని నేను తీసుకుంటాను, వాళ్ళలో ఉన్న గుణాలను నేను తీసుకుంటాను, అవసరం లేనివి. అలాగే నేను
అంటే స్వామికి శక్తి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా! అలాగే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే శక్తి మనకి కూర్చున్న దగ్గర నుంచి ఏదంటే అది చూసే శక్తి, సర్వము వ్యాపించి వెలుగునై ఉన్న ఆ స్వామి యొక్క శక్తి మనకి నేను మీకిస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన శక్తి ఎలా ఉంటుంది? ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. ఒక వెలుగులాగా, ఒక దేదీప్యమైన కాంతి ప్రతి ప్లేస్‌లో వ్యాపించి ఉంటుంది. ఆయనకు రూపము, గుణము లేదు. అంతటా ఉండేవాడు, అన్నిట్లో ఉన్నవాడు, శక్తిమయమైన వాడు, అంతటా వ్యాపించగలేవాడు, ఎక్కడికైనా దూరగలిగేవాడు. అలాంటి పరిపూర్ణమైన వెలుగులో ఉన్న ఆ స్వామి మన చీకట్లని పాలదోలి, మనలో ఉన్న మాలిన్యాన్ని క్లీన్ చేసి, అద్భుతమైన శక్తి అయిన వెలుగుతో, ఎల్లో కాంతితో అంతటా నిండి ఉంటాడు. అది ఒక్కసారి ఫీల్ అవుదాం ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరికి మనము భోజనం పెట్టగలిగే శక్తి, ప్రతి ఒక్కరిని మనము చూసుకునే శక్తి కల మనము ఒక్కసారి ఫీల్ అవ్వండి. ఆ శక్తిని, ప్రపంచమంతా ఉన్న ఆ శక్తి మనలోనూ ఉంది. ఆ ఎల్లో శక్తి, ఆయన విష్ణు లక్ష్మి రూపేణ ఆయన అంతటా వ్యాపించాడు. అందులో మనలోనూ ఉన్నాడు. మనము పార్ట్ ఆఫ్ ఇట్. మనలోంచి అతను ఆ నారాయణుడు ఎర్రని కాంతితో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. సూర్యుని కాంతి ఎంత ప్రకాశం, ఎంత దేదీప్యం, ఎంత బలంగా శక్తివంతంగా ఉంటే సుదర్శనుని కాంతి వేల రెట్ల, వేలు లక్షల రెట్ల సూర్యుడు సుదర్శనుడైతే మరి స్వామి యొక్క కాంతి ఎంత పవర్ఫుల్ గా ఉంటది, ఎంత ఎంత సుదీర్ఘంగా, ఎంత శక్తివంతం ఉంటుంది. అలాంటి పవర్ లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. అలాంటి శక్తి మనం ప్రమోషన్ లో కొట్టాం. హే నరసింహస్వామి, హే సుదర్శన, మాలో ఉన్న మాలిన్యాన్ని కడిగి మమ్మల్ని శక్తివంతులు, నీ దాసోహం దాసులను చేయి తండ్రి. ప్రతి క్షణము మేము చేసే పని నీ యందు, నీ కొరకు, నీకై చేసేలా మమ్మల్ని, మా సెల్స్ అన్నిటినీ ట్రాన్స్ఫర్మేషన్ చేయి తండ్రి. మాలో ఉన్న గూడు కట్టిన బ్లాక్స్, అనుభవ అవసరం లేనివి, సరికాని ఎనర్జీస్ అనుభవాలుగా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా ఒక్క క్షణంలో నీ యొక్క వెలుగుతో మటు మాయం చేయి నాయన. మేము పరివర్తన చెంది ప్రాయశ్చిత్తంతో మేము సృష్టికి సహాయకారులుగా ఉన్నాము. మమ్మల్ని పూర్తిగా సహాయకారులుగా ప్రతి క్షణము అదే ఆలోచనతో, అదే శక్తితో ఉండేలా మా చుట్టూ అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి మాకు ఆ టైంని ఇవ్వు నాయన. నేను పూర్తిగా దాసోహమై ఉన్నా. ఏ నారాయణ. నాకు ఆ శక్తిని ఇవ్వు తండ్రి. శరీరంలో గుండె చప్పుడుని వినండి ఫ్రెండ్స్. ఏ తండ్రి, నాలో ఉన్న రుగ్మతలని, సరికాని ఎనర్జీస్ ని ఈ క్షణమే నేను రిలీజ్ చేసుకోవడానికి సమ్మతితో ఉన్నాను. నేను పూర్తిగా వీటిని రిలీజ్ చేసుకోవడానికి సమ్మతిస్తున్నాను. మీకు టోటల్ గా ఇది చేయడానికి అంగీకరిస్తున్నాను. హే తండ్రి, హే తల్లి,
నీ పుత్రికనైన నేను సృష్టికి సహాయంగా ప్రతి క్షణం ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. దానికి సరిపడే ఎనర్జీస్ ని చుట్టూ వాతావరణాన్ని కల్పించమని వేడుకుంటున్నాను. శరీరమంతా తల నుంచి కాళ్ళ వరకు ఆయన యొక్క ఎనర్జీతో నిండిపోయి, ఆ ఎనర్జీ వల్ల మనలో ఉన్న సరికానివన్నీ ఈ క్షణమే రిలీజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారి ఫీల్ అవ్వండి, బ్రీత్ అవుట్ చేయండి. మొత్తం శరీరంలోంచి పటాపంచలవుతున్నాయి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపత్తే. శ్రీమతే నారాయణాయ నమః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహంతా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం నమో నారాయణాయ. ఓం నమో లక్ష్మీనారాయణాయ. ఓం నమో లక్ష్మీనారాయణాయ. గరుడ వాహనంలో ఆసీనులైన ఈ లక్ష్మీనారాయణులారా స్వయంగా ఆ గజేంద్రునికి మోక్షం అడగగానే వచ్చి ఇచ్చారే. ఎంత దయనీయులు తల్లి మీరు. మమ్మల్ని సృష్టికి సహాయకారులుగా మార్చండి. పూర్తిగా మేము దానికి సంసిద్ధంగా ఉన్నాము. మా చుట్టూ వాతావరణాన్ని అనుకూలంగా చేయండి. మమ్మల్ని మాకు కావలసిన ధనము, సమయము, మా యొక్క ఫ్యామిలీ కోఆపరేషన్ అన్ని ప్రతి ఒక్కటి సమకూర్చండి. మేము సౌకర్యవంతంగా ప్రయాణం చేసేలా ప్రతి ఒక్కటి సమకూర్చండి తల్లి. మేము ఈ సృష్టికి సహాయకారులుగా ఉన్నాము. నీకు సహాయం, తండ్రికి సహాయం, మేము మీ యొక్క సేవకులం. మీరు ఆజ్ఞాపించే ప్రతి పని మేము కాదు అనకుండా చేస్తాము. ఇది మా యొక్క వేటు మోక్షాలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి వాగ్దానం. ప్రతి ఒక్కరము ఎరుకతో చేసేలా మీరు శక్తిని ఇవ్వండమ్మా. మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఈ దేహంతో, ఈ మనసుతో, బుద్ధితో, ఆత్మతో అవన్నీ మీకే అంకితం. మీరు వీటిని ఎలా వాడుకుంటారో అలా వాడుకోవచ్చు. మమ్మల్ని దీనికి అర్హులుగా భావించి ప్రతి క్షణము మమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేసి తయారు చేసి ఇక్కడ కూర్చోపెట్టినందుకు ఆ వేటు మోక్ష తరఫున అందరి తరఫున మాకు పూర్తి కృతజ్ఞతలు. మీకు మనస వాచ కర్మణ మిమ్మల్ని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. శరీరం అంతా అద్భుతమైన కాంతితో నిండిపోయింది ఫ్రెండ్స్. లక్ష్మీనారాయణులు మనని పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. మనం సృష్టికి సహాయకారులుగా చేస్తున్నారు. మనం ప్రతి క్షణము గుర్తుపెట్టుకుని ప్రతిదీ మనకు వచ్చేది సహాయానికని మనము భావిస్తూ గుర్తుపెట్టుకుని మనం ముందుకెళ్తే, నేను అన్నది పక్కకు పెట్టి ముందుకెళ్తే ఆ సహాయంలోంచి మనకి ప్రతి ఒక్క ఆన్సర్, ప్రతి ఒక్క రిజల్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓం
ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపత్యే శ్రీమతే నారాయణాయ నమః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. గుండె చప్పుడిని విందాం ఫ్రెండ్స్. నారాయణుని ప్రపంచమంతా లోకాలన్నీ వ్యాపించి ఉన్న స్థితిని గమనిద్దాం ఎల్లో లైట్ తో. ఆ తల్లి ఆయన హృదయంలో ఉంది, ఆయన పరివారము ఆయనతో ఉన్నారు.
రిలాక్స్ ఈవెన్ మోర్. పూర్తి నారాయణుని సన్నిధిలో ఆయన కాంతితో మన శరీరం ఉత్తేజంతో సంతోషంతో పరుగులు పెడుతోంది ఫ్రెండ్స్. ఒక్కొక్క సెల్లు కృష్ణునితో రాధతో డాన్స్ చేస్తోంది. ప్రతి సెల్లు రాధాకృష్ణునితో గోపికలతో రాసలీల. శరీరం అంతా అద్భుతంగా రాసలీలలో మునిగి ఉంది, నాట్యం చేస్తోంది. మనమందరం కృష్ణునితో నాట్యం చేద్దాం ఫ్రెండ్స్.